హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ ది వరల్డ్. అందరికీ నమస్తే అండి. ఈరోజు మన వీడియోలో వినాయక చవితికి అందరం తయారు చేసుకునే ప్రసాదం బెల్లపు తాలికలు, బెల్లపు ఉండ్రాలు ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. వినాయకుడు ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు ప్రసాదం రెడీ చేసుకుందామండి. ఒక గిన్నె స్టవ్ పై పెట్టి 2 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. తడిపిండి అయితే వాటర్ ఇంకొంచెం తగ్గించుకోవాలండి. నేను పొడిపిండితో చేస్తున్నానండి. ఈ వాటర్లోకి కొంచెం నెయ్యి, కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ మరిగిన తర్వాత పిండి వేసుకోవాలండి. వరిపిండి 2 గ్లాసుల వాటర్‌కి గ్లాసున్నర పిండి తీసుకున్నానండి. అదే తడిపిండి అయితే వాటర్ ఇంకా కొంచెం తగ్గించుకోవాలండి. ఇప్పుడు బెల్లం పాకం పట్టుకుందామండి. ఈ పిండి చల్లారేలోపు ఈ పాకం రెడీ చేసుకోవచ్చండి. తురుముకున్న బెల్లాన్ని ఒక కప్పు వేసుకుని 2 కప్పుల వాటర్ వేసుకుని బెల్లం కరిగే వరకు మరిగించాలండి. బెల్లం కరిగిన తర్వాత ఒక్కసారి వడకట్టుకోవాలండి. ఏవైనా చిన్న చిన్న రాళ్ళు, దుమ్ము ఏదైనా ఉంటే పోతుందండి. ఇలా వడకట్టుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ పై పెట్టుకుని మంటను లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మరిగించుకోవాలండి. వేరే స్టవ్ మీద నేను ఇప్పుడు గిన్నె పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుంటున్నానండి. కొబ్బరి ముక్కలు బాగా వేగిన తర్వాతే జీడిపప్పు, కిస్మిస్ వేసుకోవాలండి. కొబ్బరి ముక్కలు బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి. ఈ పాల తాలికల్లోకైనా, బెల్లపు తాలికల్లోకైనానండి. ఇప్పుడు పిండి చల్లారిన తర్వాత నేను తాలికలు, ఉండ్రాళ్ళు ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. చేతితోనే చేసుకున్నానండి. లేదు అనుకుంటే జంతికలు చేసుకునే దాంతో అయినా ఒత్తుకోవచ్చండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న బెల్లం పాకంలోకి నేను పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి. ఈ పచ్చి కొబ్బరి పాకంలోకి ఉడుకుతుంటే చాలా బాగుంటుందండి. మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. కొబ్బరి వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న తాలికలను కొంచెం కొంచెంగా వేసుకోవాలండి. అన్నీ ఒకసారి వేస్తే తాలికలు విరిగిపోతాయండి. ఇప్పుడు తాలికలు కొంచెం పైకి తేలిన తర్వాత అప్పుడు ఉండ్రాళ్ళు చేసుకున్నాం కదా! ఉండ్రాళ్ళు కూడా వేసేసుకుని మంటని సిమ్‌లో పెట్టి చక్కగా గరిటెతో కలుపుకోవాలండి. చూడండి ఇలా ఉడుకుతుంటే తాలికలు పైకి ఇలా తేలుతా ఉంటాయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి గరిటెతో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి. నెక్స్ట్ మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, జీడిపప్పు కూడా వేసి కలుపుకోవాలండి. ఇలాచీ కూడా వేసుకోవాలి. వినాయక చవితికి మట్టి వినాయకుడిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియో చేసి పెట్టానండి. ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, మీ రిలేటివ్స్‌కి కూడా వీడియో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బెల్లం తాలికలు చిక్కదనం రావడం కోసం ఒక బౌల్‌లో వరిపిండి వేసుకొని కొంచెం వాటర్ వేసి ఈ విధంగా కలుపుకొని తాలికల్లోకి వేసేసుకోవాలండి. వేసుకుని గరిటెతో తాలికలు విరగకుండా జాగ్రత్తగా కలుపుకోవాలండి. అంతేనండి, వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికలు, బెల్లం ఉండ్రాళ్ళు రెడీ అండి. చూసారు కదా! ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్‌లో మట్టి వినాయకుడిని ఎలా తయారు చేసుకున్నానో వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా చూసి లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.